అవుల్లా మన చేతులల్లనే జేబులల్లనే బాంబులు పెట్టుకొని తిరుగుతున్నాం తెలుసునా? అగో ఏందో గట్ల చూడబడుతురి. ఫోన్లు నడుమ బాంబులు లెక్కనే డబేలు మన వేలుతున్నాయి. మన వార్తలల్లనే ఛార్జింగ్ పెడుతుంటే ఫోన్లు వేలిన ముచ్చట్లు ఎన్ని చూపించలేదు చెప్పు స్మార్ట్ వార్తల్లా. అయితే ఛార్జింగ్ పెడుతుంటే ఫోన్లు వాడితే అప్పుడు మన కర్మ కాలితే ఫోన్లు కూడా వేలుతాయి అన్న ముచ్చట ఎరికే కదా. కానీ ఉత్తగా జేబులు వేసుకున్న ఫోన్ కూడా బాంబు వేలినట్టు వేలుతుందని ఎవ్వరన్నా అనుకుంటారా వల్ల? అయితే అట్లా కూడా వెళ్తున్నాయి ఫోన్లు. అరే గట్లా చూస్తారు నమ్ముతలేరా? పోయి చూసిరా పోరి ముచ్చటేందో. ఈ ఫోన్లు చల్లకుండా ఏం ఫోన్లు ఉన్నాయి. ప్యాంటు వెనక జేబులు వేసుకున్న ఫోన్ ఎట్లా వేలిందో చూడురి. బ్రెజిల్ ఉండే ఒక ఆమె భర్తతోటి కలిసి షాపింగ్ మాల్లో సామాన్లు కొంటున్నది. ఇంతలోనే ప్యాంటు వెనక జేబులు వేసుకున్న ఫోను డబేలు అని పేలి మంటలు అంటుకున్నాయి. ఇక లబ్బలీబ మొత్తుకుంటా ఆ లాయి నుండి మంటలు ఆరిపోయేందుకు చూసిండు. ఎట్లనో గట్ల మంటలు అయితే ఆరిపోయారట. కానీ పాపం అప్పటికే ఆమె పేయంతా కాలిపోయింది. ఇక దవాఖానకి వేసుకపోయారట. మరి అదేం దిక్కు వల్ల ఫోనో కానీ గట్ల వేలుడేంది? అరే ఎక్కువ వాడుతుంటే ఓవర్ హీట్ అయి పేలింది అన్నట్టు లేదా? ఛార్జింగ్ పెట్టి కూడా లేదు. జేబులు వేసుకున్న ఫోన్ వేలిందంటే ఇక బ్యాటరీకి ఏం బుట్టి కాలబడదు. చూస్తురు కదా, మన టైం బ్యాడ్ ఉంటే జేబులున్న ఫోన్ కూడా బాంబు లెక్కనే వేలుతుంది ఇట్లా.